థ్యాంక్ యూ డియర్. 2 అవర్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే వీళ్ళు స్మోకింగ్ రిలేటెడ్‌గా మెసేజ్ ఇద్దామని ఎంచుకున్న చైల్డ్‌తో ఉండే పాయింట్ బావుంది. అండ్ మిగతా స్టోరీస్ మిక్స్ బావుంది. కానీ సినిమానే అసలు సినిమా చూసిన ఫీలింగ్‌నే ఇవ్వలేదు. ఏదో సీరియల్ లాగా వెళ్ళింది. ఎగ్జిక్యూషన్, ప్రెజెంటేషన్ 2 వరస్ట్‌గా ఉన్నాయి. ఏదో సీరియల్ లానే ఆ మ్యూజిక్ అది కూడా. కెమెరా వర్క్ బాలేదు. చాలా మంది యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ బాలేదు. ఒక్క ఫెమిలియర్ యాక్టర్సే తప్ప. అసలు మెయిన్‌గా హీరో యాక్టింగే బాలేదు. 'హెబా పటేల్' గారికి డబ్బింగ్ ఇంకా వరస్ట్‌గా ఉంది. అసలు సెట్ కాలేదంటే సింకే అవ్వలేదు. మెయిన్ స్టోరీ ఏమో ఇంటి దగ్గరలో ఉండే అతను లేక లేక 10 ఏళ్ళకి పుట్టిన బిడ్డని చూసుకోమని ఒంటరిగా ఉన్న హీరోకిచ్చి వెళ్తాడు. అప్పుడే ఏం జరిగిందన్న స్టోరీ. ఈ స్టోరీ స్టార్ట్ అవ్వడానికి వీళ్ళు తెచ్చిన ఆ లవ్ స్టోరీ కానీ, మధ్యలో ఇంకో అమ్మాయి అపియరెన్స్ కానీ ఎందుకున్నాయో మరి. ఇవన్నీ పెట్టుకుంటూ చాలా సేపటి తర్వాత స్టార్ట్ చేస్తారు స్టోరీని. చిన్న రొమాన్స్ ఉంది. అడల్ట్ కంటెంట్ పెద్దగా ఏం లేదు. ఫ్యామిలీతో చూడాలనుకుంటే మీరు మీ ఇష్టం ట్రై చేయొచ్చు. ఎలాగో స్టార్ట్ అయ్యి ఎటెటో పోతూ ఉంటుంది మూవీ. నిజానికి సినిమా స్టడీగా కొంతైనా ఉందంటే చివరి 40 నిమిషాలు మాత్రమే. అంతా ఓవర్ ద టాప్‌గానే చూపిస్తారు. అసలు మెయిన్ పాయింట్ స్మోకింగ్ హానికరమని అయితే మిగతా లవ్ స్టోరీ, ఆ మర్డర్స్ చేస్తున్న మరొక హీరోయిన్ స్టోరీ ఇవన్నీ అవసరమా ఇంత క్లమ్జీగా మార్చుకోవడం అనిపించింది. ఫస్ట్ హాఫ్‌కే ఇంట్రెస్ట్ పోయింది. సెకండ్ హాఫ్ సరే ఎగ్జిక్యూషన్ బాగోకపోయినా చెప్దాం అనుకున్న పాయింట్ సిన్సియర్‌నే కదా అని కొంచెం రెస్పెక్ట్ కలిగింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే కొనసాగించాలి అంటూ పార్ట్ 2 అనౌన్స్‌మెంట్ ఇచ్చారు క్లైమాక్స్‌లో. ఈ మూవీని ముందుకు కొనసాగించడానికి చాలా పేషెన్స్ కావాల్సొచ్చింది. నాకైతే ఆ మెసేజ్ నచ్చింది కానీ ఎగ్జిక్యూషన్ అండ్ ప్రెజెంటేషన్ నచ్చలేదు. సో, డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు గనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.